డియర్ ఏపీ ఎఫ్సెట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎఫ్సెట్ 2026 సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చేసి ఆల్రెడీ 30వ తారీఖు అన్నారు. మరి 30 నుంచి మళ్ళీ 2వ తారీఖు అన్నారు. ఎట్టకేలకు 1st తారీఖు జూలై 1కి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, నో ప్రాబ్లం. మరి స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికి కూడా కొంచెం టెన్షన్ తీరినట్టుంది. మరి రిజల్ట్స్ అయితే రావటమే జరిగింది. ర్యాంక్ కోడ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. రిజల్ట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇట్లా వెళ్ళి మీ యొక్క రిజల్ట్స్ని మరి ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. స్టూడెంట్స్ అందరూ ర్యాంక్ కార్డ్ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. మరి ర్యాంక్ కార్డ్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ 3 పారామీటర్స్ ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీ యొక్క ర్యాంక్ కార్డ్ డౌన్. ఈ ర్యాంక్ కార్డు మీకు కౌన్సిలింగ్కి ఉపయోగపడుతుంది, కౌన్సిలింగ్ వరకు కూడా ఉపయోగపడుతుంది. నో ప్రాబ్లం. మంచిగా పీడిఎఫ్ ఫార్మేట్లో మంచిగా ర్యాంక్ కార్డ్ని మంచిగా డౌన్లోడ్ చేసుకోండి. నో ప్రాబ్లం. బాగా, ఎందుకంటే త్వరలో మనకి కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి పీడిఎఫ్ ఫామ్లో ఈ ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకుని భద్రంగా చేసుకోండి అమ్మ. తర్వాత మళ్ళీ లింకు పని చేయవచ్చు నమ్మలేం. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ సర్వర్స్ పనిచేస్తున్నాయా, ఐటీ మరి పనిచేస్తుందా లేదో తెలియదు. కానీ మరి ర్యాంక్ కార్డ్ ఇప్పుడే మీరు డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా మీ యొక్క ఫోల్డర్లో మొబైల్లో సేఫ్గా భద్రపరచుకోండి. మరి దీనికి సంబంధించిన మరి ఎఫ్సెట్ తెలంగాణ కానీ ఏపీకి సంబంధించిన ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే మనం ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి ఎవరైనా గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్, ఏ కాలేజీలో చేరాలి, మరి ఏపీలో 2 లక్షల ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇది మన వాట్సాప్ నెంబర్. దానికి సంబంధించిన గైడెన్స్ కావాలంటే కూడా మీరు తీసుకోవాలి. అంటే మీరు కాలేజీలో చేరే వరకు మనము సపోర్ట్ చేయడం అయితే స్టూడెంట్స్కి జరుగుతుంది. మరి స్టూడెంట్స్, మరి ఏపీలో ఉన్న మొత్తం ఇంజనీరింగ్ కాలేజెస్ ఆల్మోస్ట్ 2000 ఇంజనీరింగ్ కాలేజ్, మరి 2000 సీట్ల దాకా మన దగ్గర ఉన్నాయి. 2000 సీట్లకు సంబంధించిన డేటాబేస్ అయితే రెడీమేడ్గా ఉంది. స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మరి ఈ అవకాశాన్ని, మరి టాప్ కాలేజెస్ మరి ఏ అంటే మరి జేఎన్టీ కాకినాడ, ఏయు, మరి విట్టి ఏపీ, ఇలా అన్ని విద్యా పరిషత్తు, మరి గాయత్రి, ఇవన్నీ టాప్ కాలేజెస్ గుర్తుపెట్టుకోండి. విష్ణు భీమవరము, మరి ఎస్ఆర్కేఆర్ భీమవరము, మంచి కాలేజెస్ ఉన్నాయి. అనిల్ నీరుకొండ మంచి కాలేజ్, ఇవన్నీ కూడా నోటి. మరి జేఎన్టీ కాలేజ్ అనంతపురం, ఎస్వీలో రాయలసీమకు వచ్చేసరికి అనంతపూరు, మరి గుంటూరు మిడిల్కి వచ్చేసరికి ఇది ఎస్ఆర్కేఆర్ భీమవరం కూడా, ఇది కూడా మంచి కాలేజీ. ఇలాంటి డేటా మొత్తం కూడా మీకు ఇవ్వాలంటే మరి మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. మరి అదేవిధంగా పొట్లూరి వరప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయవాడ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ, ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి మరి రావటం జరుగుతుంది. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విశాఖపట్నం విజ్ఞానం, ఎంవిఎస్ఆర్, మరి అన్ని కాలేజీ. తర్వాత సూరంపాలెంలో ఉంది కదా ఆదిత్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్, ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి దగ్గర. మరి కర్నూలులో మరి దానిలో పుల్లారెడ్డి కాలేజీ, మోహన్ బాబు యూనివర్సిటీ, ఇవన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. పుల్లారెడ్డి కాలేజీ, తర్వాత మరి జేఎన్టీయు పులివెందుల, ఇవన్నీ కూడా మంచి కాలేజెస్ అమ్మా, చూసుకోండి. మరి ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఏపీ వెబ్సైట్లో సత్తా సాటిన, అంటే మీరు జరగకపోయినా ర్యాంక్ వచ్చింది. ఫ్యూచర్లో మీరు చెప్పుకోవచ్చు, నాకు వెబ్సైట్లో మంచి ర్యాంక్ వచ్చింది. కొంతమంది టాపర్స్ అనేవాళ్ళు ఎవరు ఎంసెట్ కాలేజీలో జారరు, అది బహిరంగ రహస్యం. ఎందుకంటే టాపర్స్ అందరు కూడా ఆల్రెడీ ఐఐటీలో జాయిన్ అయిపోయారు. నో ప్రాబ్లం. ఇక మిగతా వాళ్ళు సపోజు ఒక 2000 నుంచి ఇక సీట్లు 2000 నుంచి జారుతారమ్మా. 2000 పైన ఉన్న వాళ్ళు క్రీమీ లేయరు, ఒక 500 600 దాకా వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఐఐటీస్లో ఆల్రెడీ వెళ్ళిపోయారు. జోసాలో రౌండ్ 1 రౌండ్ 2 వచ్చినాయి, అందరూ వెళ్ళిపోయారు. మరి ఏపీ వెబ్సైట్లో అంటే వాళ్ళు వెళ్ళిపోతే కింద వాళ్ళకి ఛాన్స్ వచ్చింది. దీనివల్ల మనకేం నష్టమేం లేదు. మనకి టాపర్స్ అందరూ ఐఐటీస్కి వెళ్ళిపోవడం వల్ల కొంతమంది మిడిల్లో మరి యావరేజ్ స్టూడెంట్స్కి దీనిలో మంచి కాలేజీలో అవకాశాలు వస్తాయి. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.